రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూభారతి స్కామ్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించి చెల్లించిన వ్యవహారం బయటపడటంతో పలువురు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ వ్యవహారంలో కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్కు ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన తహసీల్దార్లు ఈ అక్రమాలకు ఎందుకు గుర్తించలేకపోయారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి భూభారతి పోర్టల్స్ ద్వారా జరిగే ఆన్లైన్ భూ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ లెక్కలు ఆటోమేటిక్ గా నిర్ధారించబడతాయి. కానీ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ నిందితులు మొబైల్ యాప్ల సహాయంతో తక్కువ ఫీజు చెల్లించి నకిలీ చలాన్లతో అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కుంభకోణంలో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తహసీల్దార్ల నిర్లక్ష్యం ఉందా, లేక ఇందులో మరెవరైనా కీలక పాత్రధారులున్నారా అనే అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడం పలు అనుమానాలకు తావితీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూభారతికి సంబంధించినటువంటి చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్కామ్ కలకరం లేస్తుందని చెప్పుకోవచ్చు. వెలుగులోకి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు భారీ అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగాను కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు గాను, డాక్యుమెంట్ రైటర్ల పై కూడా కేసులు పలువురిని అరెస్ట్ చేసి డిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అయితే ప్రభుత్వము నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భూభారతికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించే కావచ్చు, దీనికి సంబంధించిన పలు అంశాల మీద రైతులకు ఇబ్బందికరమైనటువంటి భూ పట్టాలకు సంబంధించిన పంపిణీలోని దానికి సంబంధించినటువంటి విభాగంలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా రైతులకు అధునాతన టెక్నాలజీతోని రైతులకు త్వరితగతిన పాస్బుక్లు పంపిణీ చేయాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ భూభారతికి సంబంధించినటువంటి దాంట్లో ఇదే అదునుగా చేసుకొని ఆన్లైన్ సంబంధించినటువంటి చేసేవారే కావచ్చు, ఇందులో రెవెన్యూ కొంతమంది చేతి వాటాలతోటి భూభారతికి సంబంధించినటువంటి సైట్ ని వక్రీకరిస్తూ వారు చేసినటువంటి మోసాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. చూసినట్లయితే ధరణి భూభారతి పోస్టర్లు దుర్వినియోగం చేసిన నిందితులు కూడా మొబైల్ యాప్ తోని తక్కువ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్లు కూడా చేసినటువంటి పరిస్థితి. నకిలీ ఛానళ్లతోని అసలు రిజిస్ట్రేషన్ సంబంధించిన పూర్తి చేసి మోసం చేసినట్లు కూడా పలు ప్రాంతాలలో కూడా కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇకపోతే తహసీల్దార్ పాత్రలపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ముందు పరిశీలనలోని లోపాలపై ప్రశ్నలు, అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే అంశంపై కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూభారతి సంబంధించినటువంటి స్కాము పెద్ద ఎత్తున తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం అనుకోవచ్చు, అవినీతికి సంబంధించిన పాల్పడుతున్నటువంటి కొంతమంది అధికారులే వీళ్ళన్నిటికీ కారణం అంటూ కూడా పోలీసులు చేసిన దర్యాప్తులో కూడా తెరతెంపులైనటువంటి పరిస్థితి. ఇకపోతే భూభారతికి సంబంధించినటువంటి పలు అనుమానాలని పునరావృతం కాకుండా చూడడం కొరకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు కూడా దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కూడా వెలుగులోకి రానున్నాయి. దేవిక, అయితే శ్రీనివాస్, ఈ విషయంలో తహసీల్దార్ల నిర్లక్ష్యం ఉందంటారా, లేక ఇందులో మరెవరైనా కీలక పాత్రధారులు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఆ రెవెన్యూ పరిధిలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ ఆధీనంలోనే భూకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ లావాదేవీలు జరగాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్సే కావచ్చు, భూభారతి సైట్ ఆన్లైన్ సిస్టమ్ లో పనిచేస్తున్నటువంటి మరికొంతమంది అధికారులే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ రెవెన్యూ పరిధిలో జరిగేటటువంటి ప్రతి విషయానికి అక్కడ ఉన్నటువంటి తహసీల్దారే రెస్పాన్స్ ఉంటుంది. వాళ్ళ పరిధిలోనే భూమి బదలాయింపు కూడా జరుగుతుంది. కాకపోతే అక్కడ జరిగే అక్రమాలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారే బాధ్యులు అవుతారనేదే పోలీసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎవరైతే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి అవినీతికి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారి బాధ్యుడని కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దేవిక, అయితే రిజిస్ట్రేషన్ కి వివరాలను అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన తహసీల్దార్లే ఈ అక్రమాలను ఎందుకు గుర్తించలేకపోయారంటారు? ఖచ్చితంగా రెవెన్యూ పరిధిలో జరుగుతున్నటువంటి సర్వే నెంబర్స్ కానీ దానికి సంబంధం ముందస్తుగానే వాళ్ళు డాక్యుమెంటేషన్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ పూర్తిగా ధృవీకరించిన తర్వాత మాత్రమే బదిలీ చేయాల్సిన
బాధ్యత కూడా రెవెన్యూకి సంబంధించిన అధికారి అంటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కు ఉంటుంది. అలాంటి విషయాలలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే చేస్తారు. కానీ కొంతమంది అధికారులు రెవెన్యూలో సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు పాల్గొడుతున్న అధికారుల వల్ల ఈ సైట్ లో కొన్ని అక్రమాలకు చోటు చేసుకొని ఇలాంటి జరుపుతున్నారనేదే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో కూడా అంటే ధరణి పేరుతో వచ్చినటువంటి సైట్ లో కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మరికొంతమంది గతంలో కూడా స్కామ్ చేశారని కూడా దర్యాప్తు కూడా కొనసాగింది. అక్రమ లేఅవుట్లు చేసినటువంటి వాటిపైన పాస్బుక్లు తీసుకొని ఇలాంటి అవకతవకలు కూడా జరిగినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గతంలో ఉంది దేవిక. అదే పునరావృతం కాకుండా చూడడానికి ప్రభుత్వము ధరణి పేరుతో చేసినటువంటి భూభారతిని మార్చిన తర్వాత కూడా మరికొంతమంది అధికారులు రెవెన్యూ అధికారులు చేతి వాటాలు మార్పడం వల్ల ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారనేదే నిర్ధారించినటువంటి పరిస్థితి దేవిక. ఈ కుంభకోణంలో ఎంతమంది నిందితులను అరెస్ట్ చేసి ఉంటారు? అంటే ఆ మండల పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే కొంతమంది అంటే కొన్ని మండలాల వారీగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారిలో చూసినట్లయితే ఇప్పటికీ 8 మందిని ఒక్కొక్క మండల తహసీల్దార్ పరిధిలో చేసినటువంటి ఈ సైట్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూభారతి సైట్ ని ఎవరైతే తప్పుడు ధృవీకరణతో చేశారో వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. మరికొన్ని మండలాలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఆలేరు కావచ్చు, మరొకటి రాజ్పేట ఈ మండలాలలో కూడా కొంత ఎక్కడికైతే అవినీతి పాల్పడ్డారో వారిపై చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మరికొంతమందిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.